Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్ వరకు ఏమైనా డౌట్స్? సో ఇవాళ ఒక టాస్క్ చేయబోతున్నాం. ఆ టాస్క్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసేటప్పుడు ఎలా అనలైజ్ చేస్తాం అనేది ఇవాళ కాన్సెప్ట్ అనమాట. సో నేను 4 టాస్క్లు మీకు షేర్ చేస్తాను. వాటిలో క్లినిక్ అనే టాస్క్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు క్లినిక్ టాస్క్ చేస్తున్నా. ఈ 3 సేవ్ చేసుకోండి. ఈ 3 వాటి మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడున్న ఎంటైర్ డిజైన్ని ఫ్రమ్ టాప్ నుంచి అండ్ బాటమ్ వరకు మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కోడ్లోకి మనం మార్చాలన్నమాట. ఇమేజెస్ మీకు నచ్చిన ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఐకాన్స్ మనకు అక్కడ ఉండే ఐకాన్స్ దొరకకపోతే మీకు నచ్చిన ఐకాన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దీంట్లో ఇమేజెస్ అయినా ఐకాన్స్ అయినా మీకు నచ్చిన ఐకాన్స్. సో నియర్లీ సేమ్ ఐకాన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అవి దొరకకపోతే వేరేటి ట్రై చేయండి. ఓకే, సో నా ఇప్పుడు క్లినిక్ అనేసి నేను చేస్తున్నా. ఎప్పుడైనా సరే ఈ ప్రాజెక్ట్ నేమ్ కానీ కంపెనీ నేమ్ కానీ తెలుసుకోవాలంటే ఇలా నావ్ బార్లో ఇక్కడ నేమ్ ఉంటుంది. లేదనుకుంటే కింద డౌన్కి వచ్చిన తర్వాత కాపీ రైట్స్ ఉంటుంది. ఆ కాపీ రైట్స్లో మనకు ఉంటుంది బీ క్లినిక్. సో క్లినిక్ నేమ్ ఏంటంటే బీ క్లినిక్ అనమాట. మనకి ఇలా కంపెనీ నేమ్ అనమాట. అంటే మనం ఏ ప్రాజెక్ట్ అయితే చేసినా ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నావ్ బార్లోనే ఉంటుంది, లేకపోతే ఫుటర్లోనే ఉంటుంది మనకి. సో వాటిని బట్టి కంపెనీ నేమ్ నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి క్లినిక్ కాబట్టి నేను ఒక ఫోల్డర్ నేమ్ తీసుకుంటున్నా. సేమ్ ఇక నేను ఏం చేస్తున్నట్టు ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా. ఆ ఫోల్డర్ నేమ్కి క్లినిక్ అనేసి ఇస్తున్నా. క్లినిక్. ఈ క్లినిక్లకే ఈ టాస్క్ కూడా నేను ఇస్తున్నా, ఎందుకంటే మనకు ఐడెంటిఫై ఉండడానికి. ఇప్పుడు క్లినిక్ అనే ఫోల్డర్ తీసుకుంటున్నా. సేమ్ సెలెక్టర్ సిఎండి కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. నో సిరీస్ ఈ టాస్క్ చేయబోతున్నాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంటుంది. సేమ్ స్మాల్ కేస్ ఇవ్వండి, ఫోల్డర్ నేమ్స్కి స్మాల్ కేస్. నెక్స్ట్ ఇమేజెస్ బయట మళ్ళీ అవుట్ సైడ్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో ఫోల్డర్ తీసుకోండి సిఎస్ఎస్. ఇవి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ సేవ్ చేయడానికి సిఎస్ఎస్ ఫైల్ తీసుకుంటాం. ఇమేజెస్ సేవ్ చేయడానికి ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకుంటాం. నెక్స్ట్ అవుట్ సైడ్లో మీరు ఏదైనా సరే హెచ్టిఎంఎల్ ఫైల్ సేవ్ చేయడానికి తీసుకుంటాం. ఎప్పుడైనా మనం హోమ్ పేజ్ డిజైన్ చేస్తున్నాము అంటే అవుట్ సైడ్ ఒకసారి క్లిక్ చేసి ఫైల్ నేమ్ తీసుకోండి. ఆ ఫైల్ నేమ్ index.html అనేసి ఇవ్వండి. ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్లో ఏమేం పేజెస్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి నావ్ బార్లో మెనూ ఉంటుంది. 1 మినిట్. సిరీస్ మనకు కావాల్సిన పేజెస్ హోమ్, అబౌట్ అస్, గ్యాలరీ, కాంటాక్ట్ అస్. బట్ ఈ పేజ్ మొత్తం హోమ్ పేజ్ అనమాట. ఈ పేజ్ మొత్తం హోమ్ పేజ్. రిమైనింగ్ పేజెస్ మనం అజంప్షన్ చేసుకొని చేయాలన్నమాట. అబౌట్ అస్ కానీ, గ్యాలరీ కానీ, కాంటాక్ట్ అస్ కానీ, లాగిన్ క్లిక్ చేసి లాగిన్ పేజ్ కానీ, రిజిస్టర్ క్లిక్ చేసి రిజిస్టర్ పేజ్ కానీ, ఫేస్బుక్ ఐకాన్ క్లిక్ చేసి ఫేస్బుక్ పేజ్కి నావిగేట్ అవ్వడం, ట్విట్టర్ క్లిక్ చేసి ట్విట్టర్ పేజ్కి నావిగేట్ అవ్వడం, గూగుల్ ప్లస్ క్లిక్ చేసి గూగుల్ ప్లస్ నావిగేట్ అవ్వడం, పింట్రెస్ట్ని క్లిక్ చేసి పింట్రెస్ట్కి నావిగేట్ అవ్వడం. ఇలా డిఫరెంట్ పేజెస్కి మనం నావిగేట్ అయ్యేలాగా అనమాట మనకి. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఒకటే పేజ్, హోమ్ పేజ్ ఒకటే ఉంది కాబట్టి హోమ్ పేజ్ ఒకటే చేస్తున్నా. రిమైనింగ్ పేజ్ చేయాలనుకుంటే సేమ్ ఇప్పుడు హోమ్ పేజ్ లాగా తీసుకున్నాం, అలాగే అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, గ్యాలరీ డాట్ హెచ్టిఎంఎల్, కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అలాగే తీసుకోండి. ఓకే, ఎప్పుడైనా ఒక పేజ్ అంటే ఒక వెబ్సైట్ అనేది ఒక పేజ్ ఉండొచ్చు, లేదా మల్టిపుల్ పేజెస్ అయినా ఉండొచ్చు. ఇక్కడ మల్టిపుల్ పేజెస్, వీటిని క్లిక్ చేసి ఆ పేజెస్కి నావిగేట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం చేసింది, ఇక్కడ చూపించేది ఓన్లీ హోమ్ పేజ్ ఒకటే చూపిస్తున్నాం. రిమైనింగ్ పేజెస్ మీ అజంప్షన్ మీరు చేసుకోవాలన్నమాట ఇన్ని. బట్ కంపెనీకి వెళ్ళినప్పుడు మీకు ఏ పేజ్ ఎలా ఉండాలనేసి ఇలా ఇలా ఇచ్చేస్తారు. మీకు పేజ్ డిజైన్ మీరు ఇలా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ పేజ్ని మీరు
కోడింగ్లో కన్వర్ట్ చేయమంటారు. ఇప్పుడు మనం ఎలాగైతే అజంప్షన్ చేసుకుంటాం అలాగే అజంప్షన్ చేసుకుని మీరు చేయాలన్నమాట. ఓకే, నో HTML స్ట్రక్చర్. HTML:5. ఇప్పుడు టైటిల్లో మనకు హోమ్ పేజ్ చేస్తున్నాం కాబట్టి హోమ్ పేజ్. కంపెనీ నేమ్ కావాలంటే ఇలా రాయొచ్చు, క్లినిక్. హోమ్ పేజ్ క్లినిక్, ఇక్కడ ఐఫోన్తో డివైడ్ చేద్దాం. హోమ్ పేజ్ క్లినిక్ అనమాట, టైటిల్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ప్రాజెక్ట్ని మనం అజంప్షన్ చేసుకోవాలి ఎలా? సో మనకు ఇదంతా మనకి ఏంటంటే ఇది ఫస్ట్ హెడర్ పార్ట్ అనమాట. మెనూ బార్ అనేది హెడర్ పార్ట్. ఎప్పుడైనా ప్రాజెక్ట్లో మనకి కొన్ని పార్ట్స్ ఉంటాయి, సేమ్ వాటిని కామెంట్లు రాస్తున్నా. మీకు ఎలాగైతే HTML చెప్పానో సేమ్ అలాగే అనమాట. హెడర్ స్టార్ట్ అండ్ హెడర్ ఎండ్. అదేవిధంగా మనకి nav బార్ స్టార్ట్, nav బార్ ఎండ్. అదేవిధంగా మెయిన్ సెక్షన్ అనమాట. మెయిన్ సెక్షన్ స్టార్ట్ అండ్ అదేవిధంగా మెయిన్ సెక్షన్ ఎండ్. నెక్స్ట్ మనకి ఫుటర్ సెక్షన్ స్టార్ట్, నెక్స్ట్ ఫుటర్ సెక్షన్ ఎండ్. హెడర్ సెక్షన్ని హెడర్ అండ్ ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాం, హెడర్తో. అదే nav సెక్షన్ని nav అనే ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాం. అదే మెయిన్ సెక్షన్ని మెయిన్తో, అదే ఫుటర్ సెక్షన్ని ఫుటర్తో. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే టు డిఫైన్ ఏ మీనింగ్ఫుల్ స్ట్రక్చర్, అంటే ఒక మీనింగ్ఫుల్గా ఉండే నేమ్ని అసైన్ చేస్తాను అనమాట. ఇవి హెడర్ అంటే ఓకే హెడర్ పార్ట్, ఓకే nav అంటే nav బార్, ఓకే మెయిన్ అంటే ఇట్స్ ఏ మెయిన్ సెక్షన్ అంటే మెయిన్ కంటెంట్, ఆ వెబ్ పేజ్ యొక్క మెయిన్ కంటెంట్. ఫుటర్ అనమాట. ప్రతి పేజ్లో హెడర్ nav బార్ కామన్గా ఉంటుంది. ఎవ్రీ పేజ్లో హెడర్ nav బార్ ఫుటర్ అన్నీ కామన్గా ఉంటాయి. బట్ మనకి ఏదైతే చేంజ్ అవుతుందో, పేజ్ టు పేజ్ చేంజ్ అవుతుందో ఆ పార్టే మెయిన్ పార్ట్ అనమాట. ఈ మెయిన్ పార్టే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది పేజ్ టు పేజ్. అంటే ఇండెక్స్లో కానీ, లేదా అబౌట్లో కానీ, లేదా సర్వీసెస్లో కానీ, గ్యాలరీలో కానీ, కాంటాక్ట్లో కానీ, లాగిన్లో కానీ, రిజిస్టర్లో కానీ అన్నిటిలో చేంజ్ అయ్యేది ఓన్లీ మెయిన్ పార్ట్ ఒకటే. రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హెడర్లో మనకు అజంప్షన్ చేసుకోవడానికి ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐకాన్స్ మనం ఇవ్వాలి అనుకుంటే ఫాంటాసమ్ ఐకాన్ మనం నేర్చుకునేది. సో ఫాంటాసమ్ ఐకాన్ లింక్ని మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఫాంటాసమ్ ఐకాన్ ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఫాంటాసమ్ CDN లింక్ అని సెర్చ్ చేయాలి. ఫాంటాసమ్ CDN లింక్ అని సెర్చ్ చేస్తే మనకు CDN.js అనేది ఫస్ట్ లింక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫస్ట్ లింక్, ఈ మిడిల్లో ఉండేది కాపీ చేసుకుంటే లింక్ ట్యాగ్ ఆటోమేటిక్గా కాపీ అయిపోద్ది. ఈ మిడిల్లో ఉండేది క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది ట్యాగ్ అనేది. ఆ ట్యాగ్ వచ్చేసి ఈ హెడ్ సెక్షన్లో ఇచ్చేస్తాం. నా సిరీస్ ఇక్కడ మనకు REL స్టైల్ షీట్ ఉండాలి, HRF ఉండాలి. ఇవన్నీ ఇంటిగ్రిటీ ఇవన్నీ అవసరం లేదు. నా సిరీస్ ఇది ఐకాన్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ CSSలో మనం ఏదైనా సరే రాయడానికి CSS ఫైల్ ఒక ఫైల్ తీసుకుంటున్నా, దానికి main.css ఇస్తున్నా. మీ చాయిస్ అనమాట, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ main.css మనం ఇవ్వాలి అంటే ఇక్కడ ఫైల్ లింక్, సేమ్ లింక్ ట్యాగ్ CSS సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ./CSS/ main.css సిరీస్ ఫైల్ పాత్ లింక్ కూడా మీరు చేసుకోవాలి. ఇవి ఫస్ట్ మీరు చేయాల్సింది. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఉండేది చూస్తే ఇట్స్ ఏ అనార్డర్ లిస్ట్ అనమాట. మనకు ఇది ఒక అనార్డర్ లిస్ట్ లాగే మీరు తీసుకోవాలి. బట్ ఇక్కడ చూస్తే ఇది ఒక పార్ట్ లాగా ఉంది, ఇది ఒక పార్ట్ లాగా ఉంది. 2 డిఫరెంట్ పార్ట్స్ అనమాట. ఇది 2 డిఫరెంట్ పార్ట్స్. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఎలా అయినా మనం అజంప్షన్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు మనం. అందుకోసం ఈ రెండింటిని ఒక గ్రూప్లో ఇస్తాను, ఈ రెండింటిని ఒక గ్రూప్లో ఇస్తాను. ఎందుకంటే రైట్ సైడ్ మూవ్ చేయాలి కాబట్టి. ఈ మూడింటిని ఒక గ్రూపు, ఈ రెండింటిని ఒక గ్రూప్ లాగా ఇస్తాను. ఇప్పుడు హెడర్ లోపల మనకి 2 గ్రూప్స్ అంటే 2 divs అనమాట. సిరీస్ 2 divs అంటే మీ చాయిస్ అనమాట, ఎలా అయినా ఇవ్వచ్చు.
ఇప్పుడు డైరెక్ట్గా అనార్డర్ లిస్ట్ అని రాసుకోవచ్చు ఇక్కడ మీరు. డైరెక్ట్గా అనార్డర్ లిస్ట్ అని మీరు చేయొచ్చు ఇక్కడ. ఓకే, నో, లేకపోతే డైరెక్ట్గా అనార్డర్ లిస్ట్లో చేద్దాం. మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకోండి. అంటే మనం చూడంగానే అజంప్షన్ చేసుకోవాలి. ఇది మొత్తం అంతా అనార్డర్ లిస్ట్ అనుకుంటున్నా. సో అనార్డర్ లిస్ట్ అనుకుంటే యువెల్లో ఎల్ఐ. ఇప్పుడు ఎల్ఐలో ఫస్ట్ వాల్యూ మరి ఏముందంటే మ్యాప్ లొకేషన్ ఉంది, అండ్ ఏదో ఒకటి పార్మా అండ్ వయా ఇటలీ అనేసి ఇచ్చాడు. మన ఇండియా అని పెట్టుకున్నాం మనం. ఇండియా కానీ లేకపోతే మన లొకేషన్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఏదో ఒకటి పెట్టుకున్నాం అక్కడ. నా ఐకాన్స్ కావాలి కాబట్టి సో ఫాంట్ ఆసం ఐకాన్స్. మ్యాప్ లొకేషన్ కావాలి కాబట్టి ఐకాన్స్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్స్. ఇక్కడ మనకు మ్యాప్ ఈ మ్యాప్లో మనకి ఏదైనా సరిపోయేది ఏమైనా ఉంది అంటే అలాగా సిరీస్ ఇలా లొకేట్ డాట్, లేదనుకోండి ఇది జస్ట్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాం. కాపీ, ఇక్కడ పేస్ట్. ఐకాన్ తర్వాత మనం రాయాలి, ఐకాన్ లోపల టెక్స్ట్ రాయకూడదు. ఐకాన్ తర్వాత ఏం చేస్తానంటే హైదరాబాద్ ఇండియా సిరీస్. ఎల్ఐ లోపల ఐకాన్ ఇచ్చాను, ఐకాన్ తర్వాత టెక్స్ట్ రాయాలి, ఐకాన్ మిడిల్లో రాయకూడదు. అది చాలా రాంగ్ అనమాట. ఐకాన్కి జస్ట్ ఇదే, ఈ మిడిల్లో ఏ టెక్స్ట్ రాదు మనకి. ఓకే, నౌ నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఉంది, మొబైల్ సింబల్ ఉంది సేమ్. ఇప్పుడు ఫోన్ నెంబర్ కావాలంటే జస్ట్ ఇక్కడ మొబైల్ అని సెర్చ్ చేస్తాను. మొబైల్ లేకపోతే ఫోన్, మొబైల్ కాబట్టి మొబైల్ వచ్చింది. ఫోన్ సిరీస్ ఇలా. ప్రో అనేది ఇవన్నీ మనీ బేస్డ్ అనమాట. ఇలా ప్రో లేకుండా ఉండేది ఫ్రీ అనమాట. జస్ట్ క్లిక్ చేస్తున్నా, కాపీ చేశాను ఈ వాల్యూని, నెక్స్ట్ ఎల్ఐలో ఇస్తున్నా. నెక్స్ట్ మనకు మొబైల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, పింట్రెస్ట్. మనకి ఈ గూగుల్ ప్లస్ పింట్రెస్ట్ బదులు నేను ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఏదో ఒకటి ఇక్కడ యాడ్ చేస్తాను. బట్ ఇవన్నీ సైడ్ బై సైడ్ ఉన్నాయి చూడండి. బట్ వీటిని క్లిక్కబుల్ ఆప్షన్స్, అంటే వీటిని క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్తాయి. వీటిని క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్తాయి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎల్ఐ తీసుకుంటా. ఎల్ఐలో డిఫరెంట్ యాంకర్ ట్యాగ్ తీసుకుంటాను. ఇక్కడ మనకు లింక్ ఇస్తే వాటిని క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్కి నావిగేట్ అవుతాయి. బట్ ఎప్పుడైనా మన పేజెస్ అంటే అబౌట్, గ్యాలరీ, డ్రాప్ డౌన్, కాంటాక్ట్ ఇవి మాత్రమే మన పేజ్లో ఓపెన్ అవ్వాలి. ఇవన్నీ మనకు వాటిని క్లిక్ చేస్తే ఇంకొక పేజ్కి నావిగేట్ అవ్వాలి. అలాంటప్పుడు మనకు టార్గెట్ =_ బ్లాంక్ ఇవ్వాలి. ఓకే, నేను ఒక 4 కావాలి కాబట్టి 4 యాంకర్ ట్యాగ్ తీసుకుంటా. యాంకర్ ట్యాగ్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి. ఇవి యాంకర్ ట్యాగ్స్ ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి సైడ్ బై సైడ్ ఆటోమేటిక్గా సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి. ఇది తర్వాత చూద్దాం మనం. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ ఐకాన్ కావాలి. ఫేస్బుక్ ఏదైతే మనకు నీట్గా ఉంటుందో అది తీసుకోండి, ఫేస్బుక్ ఐకాన్. సో ఫస్ట్ యాంకర్ ట్యాగ్లో ఫేస్బుక్ ఐకాన్ ఇస్తున్నాం. నెక్స్ట్ మనకు ట్విట్టర్ ఐకాన్. ట్విట్టర్, లింక్డ్ఇన్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఇవంతా ఎల్ఐలోనే ఉంది. ఇదంతా ఒక లిస్ట్లోనే ఉంది. నెక్స్ట్ ఎల్ఐ. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్తుంది, రిజిస్టర్ క్లిక్ చేస్తే రిజిస్టర్ పేజ్కి వెళ్తుంది. అంటే క్లిక్ చేసినప్పుడు ఆ పేజెస్కి వెళ్తాయి కాబట్టి మనం కంపల్సరీ మనం ఏం రాయాలంటే యాంకర్ ట్యాగ్ లోపలే రాసుకోవాలి. సో ఇక్కడ మనకు లాగిన్
దానికి సంబంధించిన లింక్. సో సిరీస్ దానికి సంబంధించిన ఐకాన్, ఇక్కడ మనకు లాగిన్. అదేవిధంగా రిజిస్టర్ అదేవిధంగా మనకి రిజిస్టర్స్ సైన్ అప్. మనకి ఎడిట్ టైప్ కావాలి, మనకు ఎడిట్ టైప్ ఉంటుంది సిరీస్. ఇలా సిరీస్ ఇది మనకు హెచ్టిఎంఎల్ అంటే మనకు ఉన్న స్ట్రక్చర్కి మనం హెచ్టిఎంఎల్ని ఇలా అజంప్షన్ చేసుకోవాలి, దేనికి యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి, ఏది ఎలా రాయాలి అనేసి ఇక్కడ. నా సిరీస్ అవుట్పుట్, రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి హైదరాబాద్. దీనికి అవసరం లేదు, లింక్ అవసరం లేదు, దీనికి లింక్ అవసరం లేదు. ఇప్పుడు వీటికి లింక్స్ కావాలి, వీటికి లింక్స్ కావాలి, ఇలా వచ్చాయి. నా ఇప్పుడు మనకి ఇవన్నీ సైడ్ బై సైడ్ చేసుకోవాలి, మనం ఇవన్నీ సైడ్ బై సైడ్ చేసుకోవాలి. అందుకోసం నేను క్లాస్ నేమ్కి నేను ఏం చేస్తుంటే క్లాస్ ఈక్వల్ టు మెనూ ఇస్తున్నా. ఫస్ట్ స్టెప్ మెనూ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని ఒక గ్రూప్, ఇదంతా ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్ లాగా ఉండాలి. ఓకే, ఇదంతా ఒక గ్రూప్ లాగా ఉండాలి, ఇదంతా ఒక గ్రూప్ లాగా ఉండాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే 2 ULs తీసుకుంటాను. చూడండి, ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్. క్లాస్ నేమ్ మెనూ1, అది మెనూ1 అండ్ మెనూ2 తీసుకున్నాం. బట్ చూడడానికి రెండు ఒకటేలాగే ఉంటాయి, ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్ లాగా ఉంటుంది. అండర్స్టాండ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నా అనేసి. ఎందుకంటే ఇక్కడ 2 పార్ట్స్గా ఉన్నాయి కాబట్టి నేను అలా ఆ డిజైన్ రావాలంటే మనం అలాగే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి CSS రాయిద్దాం ఒకటేసారి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు దీనికి CSS రాయాలనుకుంటే main.cssకి ఎక్స్టర్నల్ ఫైల్కి వెళ్తాం. ఈ ఎక్స్టర్నల్ ఫైల్ని మనం ఇక్కడ లింకప్ చేసాం మనం ఆల్రెడీ. ఇప్పుడు దీంట్లో ఏ కోడ్ రాసినా దీని మీద అప్లై అవుతుంది. ఇప్పుడు మనకు main.cssలో ఫస్ట్ ఎప్పుడైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్తో స్టార్ట్ చేయండి. స్టార్ ప్యాడింగ్ 0 అండ్ మార్జిన్ 0 అండ్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఫాంట్ ఫ్యామిలీ కూడా ఇచ్చేయండి. ఫాంట్ ఫ్యామిలీ దీనిలో లుసిడా సాన్స్ సెరిఫ్ లేదా అనుకుంటే మనకు హెల్వెటికా అనేసి ఉంటాయి. సో లుసిడా సాన్స్ సెరిఫ్ ఇస్తున్నా. జస్ట్ లుసిడా సాన్స్ రెగ్యులర్ అండ్ లుసిడా గ్రేడ్ ఇలాంటి చాలా ఉంటాయి. లేదు మనకు నచ్చిన ఫాంట్ ఫ్యామిలీ కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళండి, fonts.google.com అనేసి ఉంది. fonts.google.com. దీనిలో మనకు నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు, రోబోటో, లైటర్ అండ్ పొచక్, ఇది చూడండి. సో ఏదో ఇవన్నీ మనకు అంటే దీంట్లో ఏదైనా సరే ఫాంట్ ఫ్యామిలీ, డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్, ఆ నేమ్స్ కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే రైల్వే, ఇది బాగానే ఉంటుంది. ఇప్పుడు రైల్వే కావాలనుకుంటున్నాను, సో రైల్వేని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు మనకు ఇది ఇంకొక పేజ్కి నావిగేట్ అవుతుంది. ఈ పేజ్లో చూడండి థిన్ 100 ఇటాలిక్, ఎక్స్ట్రా థిన్ అండ్ ఎక్స్ట్రా లైట్ థిన్ ఇవన్నీ ఉంటాయి మనకు. బట్ మనకు రెగ్యులర్ అనేది 400 అనమాట. మనకి ఈ 400 ఉండేది మనకు కావాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ చూడండి గెట్ ఫాంట్ అనమాట, ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు వీటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి డౌన్లోడ్ ఉంది, లేకపోతే గెట్ ఎంబెడ్ కోడ్ అనేసి ఉంది. ఇప్పుడు మనకి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏది కావాలన్నా అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే గెట్ ఎంబెడ్ కోడ్ దీని మీద క్లిక్ చేస్తే నా సిరీస్. ఒకటి లింక్ ఉంది, ఒకటి ఇంపోర్ట్ ఉంది. లింక్స్ అంటే ఇవన్నీ మీరు కాపీ చేసుకొని మీ HTML డాక్యుమెంట్లో ఇవ్వాలి. లేదు ఎంబెడ్ కోడ్ కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టైల్ లోపల ఇవ్వాలి. స్టైల్ లోపల ఎంబెడెడ్, చూడండి ఓన్లీ స్టైల్ లోపల ఉండే కోడే కాపీ చేస్తున్నా, విత్ సెమీకోలన్తో సహా మీకు కాపీ చేయాలి. కాపీ చేసి ఇది ఎక్కడ ఇవ్వాలంటే అన్నిటికంటే టాప్లో ఇచ్చేయాలి. ఇలా ఇది ఈ URL మనకు వర్క్ అవ్వాలంటే కంపల్సరీ మన సిస్టమ్లో ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆ ఫాంట్ ఫ్యామిలీ నేమ్ ఇవ్వాలంటే ఇక్కడ ఉండేది ఫాంట్ ఫ్యామిలీ డాన్సింగ్ స్క్రిప్ట్. సో డాన్సింగ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసాం మనం. లేదనుకునే మనకు రైల్వేస్ ఉందా, రోబోటో రైల్వేస్ ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉండేది. నేను ఇది కాపీ చేసుకుంటున్నాను అంతే.
ఫాంట్ ఫ్యామిలీ రైల్వేస్ sans serif అనేసి. సో నా ఈ ఫాంట్ ఫ్యామిలీ తీయేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రైల్వేస్ అనేసి ఇచ్చాం. నెక్స్ట్ ఒకసారి చూద్దాం అవుట్పుట్లో ఏమైనా మారిందా చూడండి. రైల్వేస్ వచ్చింది చూడండి. మీరు అందుకంటే కావాలంటే ఈ టెక్స్ట్ని కాపీ చేయండి. అసలు అది రైల్వేసా కాదని తెలుసుకోవాలనుకుంటే ఎక్కడైతే మన కోడ్ ఇచ్చిందో ఇక్కడికి వచ్చేది రైల్వే కదా, దీన్ని క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోండి. యా, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ రైల్వే అనేసి ఇక్కడ మనకి ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళేసి తీసేసి మనకి ఏ టెక్స్ట్ అయితే కావాలో ఆ టెక్స్ట్ ఇవ్వండి. చూడండి, ఏ టెక్స్ట్ అయితే ఇస్తాం ఆ టెక్స్ట్ వచ్చేసి మనకు ఆ రైల్వేలో మనకి కన్వర్ట్ అయి ఉంటుంది. ఇది ఎలా అనమాట. సేమ్ ఇది ఇలాగే ఉంది కాబట్టి సేమ్ సిరీస్ ఇలా. ఓకే, నౌ ఇప్పుడు మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చేసాం, మనకు నచ్చింది ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేదంతా నీట్గా ఫాలో అవ్వాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ స్టైల్స్ అప్లై చేయాలి. ఇప్పుడు ఏ స్టైల్స్ చేయాలంటే హెడర్ స్టైల్స్ చేయాలనుకుంటున్నా. అందుకోసం మీరు సిఎస్ఎస్లో కామెంట్స్ పెట్టుకోండి. ఏ స్టైల్స్ చేస్తా అన్నా సరే కామెంట్స్ పెట్టండి. నో హెడర్ స్టైల్స్. హెడర్ స్టైల్స్ ఇప్పుడు ప్రతిదీ హెడర్లో ఉండేది ఏది రాయాలన్నా సరే ఈ పేరెంట్ని బేస్ చేసుకొని రాయండి. దీనికి ఇంకొక క్లాస్ నేమ్ ఇవ్వద్దు. గుర్తుపెట్టుకోండి, హెడర్కైనా నావ్కైనా మెయిన్కైనా ఫుటర్కైనా ఏ క్లాస్ నేమ్ ఇవ్వద్దు. ఎందుకంటే ఒక పేజ్కు ఇవన్నీ యూనిక్ అనమాట. ఒకటే హెడర్ ఉంటుంది, ఒకటే నావ్ ఉంటుంది, ఒకటే మెయిన్ ఉంటుంది, ఒకటే ఫుటర్ ఉంటుంది. వీటికి ఎందుకు క్లాస్ ఇస్తున్నా అంటే ఇవి మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి క్లాస్ నేమ్స్ ఇస్తున్నా. ఇవన్నీ మనకు మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అనమాట. మనకి అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ అనమాట. యువెల్ అనేది చాలా ఉన్నాయి, ఎల్ఐస్ అనేది చాలా ఉన్నాయి కాబట్టి మనకు ఇవన్నీ మనకు క్లాస్ నేమ్స్ ఇచ్చుకుంటాం. హెడర్ అనేది ఒకటే ఉంది కాబట్టి మనం క్లాస్ నేమ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు హెడర్ని బేస్ చేసుకొని రాస్తాం. హెడర్లో ఉండే ఏది ఇచ్చినా సరే ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది మనకు, వేరేటేంటూ రావు అనమాట మనకి. ఓకే, నో ఇప్పుడు హెడర్లో ఉండే ఈ యువెల్స్ అన్ని రెండు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. రెండు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. అందుకోసం మనం ఏం చేస్తున్నా అంటే మెయిన్ హెడర్లో ఉండే రెండు పేరెంట్ ఎలిమెంట్ సైడ్ బై సైడ్లోకి వెళ్ళాలి. అందుకోసం నేను హెడర్కి రాస్తున్నా. సైడ్ బై సైడ్ వెళ్ళాలనుకోండి డిస్ప్లే ఫ్లెక్స్. సైడ్ బై సైడ్ వెళ్ళింది. ఈ మెను రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఎండింగ్లో ఉంది. ఈ రెండు మాత్రం ఎండింగ్లో ఉన్నాయి. అందుకోసం ఈ రెండు మధ్య గ్యాప్ ఇవ్వాలంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, ఓన్లీ బిట్వీనే కావాలి మనకు. స్పేస్ బిట్వీన్. ఫస్ట్ స్టెప్ క్లియర్. నెక్స్ట్ ఇవన్నీ సైడ్ బై సైడ్ కావాలి, ఇవన్నీ సైడ్ బై సైడ్ కావాలి. అందుకోసం మనకు మళ్ళీ ఏం చేయాలి, హెడర్లో ఉండే డాట్ మెను1 కామా హెడర్లో ఉండే డాట్ మెను2. ఈ రెండు మనకు ఫస్ట్ మనకు చూస్తే డాట్స్ ఉన్నాయి. ఆ డాట్స్ రిమూవ్ చేయాలనుకుంటే లిస్ట్ స్టైల్ అనేసి అనుకోవచ్చు, లేకపోతే లిస్ట్ స్టైల్ టైప్ అయినా నన్ను అనమాట ఇస్తే మనకు ఆ డాట్స్ రిమూవ్ అయిపోతాయి. డాట్స్ ఇక్కడ రిమూవ్ అయిపోయినాయి, ఇక్కడ రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు సైడ్ బై సైడ్ వెళ్ళాలనుకుంటున్నా. సైడ్ బై సైడ్ ఏవి వెళ్ళాలి, ఈ ఎల్ఐస్ అన్ని సైడ్ బై సైడ్ వెళ్ళాలి, ఈ ఎల్ఐస్ అన్ని సైడ్ బై సైడ్ వెళ్ళాలి. ఈ ఎల్ఐస్ అన్ని సైడ్ బై సైడ్ వెళ్ళాలి కాబట్టి ఈ పేరెంట్కి మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే దీంట్లో ఉండే సైడ్ బై సైడ్ ఇస్తుంది. దీంట్లో ఉండే వాటికి అంటే ఈ మెను2కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే ఈ రెండు సైడ్ బై సైడ్ వెళ్తాయి. అందుకోసం నేను తీసుకున్న సెలెక్టర్ వచ్చేసి మెను1కి ఇస్తున్నా అండ్ మెను2కి ఇస్తున్నా. బట్ ఆ పేరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెడర్లో ఉండే డాట్ మెను1, హెడర్లో ఉండే మెను2. బట్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్, స్పేస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇట్స్ ఏ డిస్ప్లే ఫ్లెక్స్, దట్స్ ఇట్. ఇప్పుడు వాటి మిడిల్లో స్పేసింగ్ కావాలి. కావాలనుకుంటే హెడర్లో ఉండే అన్ని ఎల్ఐస్ రాయొచ్చు, అన్ని ఎల్ఐస్కి. ఎందుకంటే ఇక్కడ ఒకటే కాదు, ఈ హెడర్లో ఉండే ఆల్ ఎల్ఐస్కి మన స్పేసింగ్ కావాలి. అందుకోసం మళ్ళీ మెనూలో ఉండే ఎల్ఐ అన్నీ రాసుకుంటే అవసరం లేదు. మెనూలో ఉండే ఎల్ఐ ఇట్లా అన్నీ రాసుకుంటే అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఎల్ఐస్ రాసుకున్నా సరిపోద్ది. అంటే ఈ హెడర్లో ఉండే ఎల్ఐస్ అన్నీ వస్తాయి మనకు. నౌ సీ దిస్. ఇప్పుడు ఇక్కడ
ప్యాడింగ్ ఇస్తున్నా, ప్యాడింగ్ 18 పిక్సెల్ ఇస్తున్నా. ఇది అన్నిటికి వచ్చింటుంది 18 పిక్సెల్. ఇప్పుడు మనకి 18 పిక్సెల్ నాకు ఎక్కువగా ఉంది, ఇంకా తగ్గించుకోవచ్చు కావాలంటే, మీ చాయిస్ అది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉండే యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ అండర్లైన్ వచ్చింది. ఆ అండర్లైన్ కూడా నేను తీసేయాలనుకుంటున్నా. అందుకోసం మనకు హెడర్లో ఉండే యాంకర్ ట్యాగ్ ఇలా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. లేదనుకుంటే మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్, మళ్ళీ మెనూ 2లో ఉండే యాంకర్ ట్యాగ్స్ ఇవన్నీ తీసుకోవాలి. అలా కాకుండా హెడర్లో ఉండే అన్ని యాంకర్ ట్యాగ్స్కి మనం స్టైల్స్ రాయాలనుకుంటున్నాం. అందుకోసం హెడర్లో ఉండే యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ అండర్లైన్ తీసేయాలి. టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇస్తున్నా. అండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా, కలర్. ఇప్పుడు మనకు నచ్చిన కలర్ ఇవ్వాలి. ఇక్కడ ఉండే కలర్ నేను ఇవ్వాలి అనుకుంటే కలర్ పిక్కర్ టూల్ ద్వారా మీకు పిక్ చేసుకోవాలి. ఇక్కడ ఉండే కలర్ మీకు ఇవ్వాలి అంటే కలర్ పిక్కర్ టూల్. సో ఈ కలర్ పిక్కర్ టూల్ కూడా ఈ ఫోల్డర్లోనే కాపీ చేస్తున్నా. ఎందుకంటే మనకు ఆ ప్రాజెక్ట్ చేయాలంటే ఇన్ని కావాలి మనకి. నవ్ మనకు నచ్చిన కలర్ నేను పిక్ చేసుకోవాలనుకుంటున్నా. నవ్ పిక్కర్ టూల్ అండ్ పిక్ కలర్. సో కాపీ చేసుకున్నాను. ఇప్పుడు యాంటాక్స్కి కలర్ ఇచ్చేస్తున్నా. సో కాపీ చేసిన కలర్ ఇక్కడ ఇచ్చేసాను. నా సీ దిస్ అవుట్పుట్ చూడండి, వీటన్నిటికి వచ్చింది. అదేవిధంగా వీటికి కూడా సేమ్ కలరే కావాలి. వీటికి కూడా సేమ్ కలర్ కావాలంటే దీంట్లోనే ఇచ్చేయండి. సో యాంకర్ ట్యాగ్ స్పెషల్ అనమాట. యాంకర్ ట్యాగ్ వచ్చినప్పుడు యాంకర్ ట్యాగ్ సపరేట్గా మీరు చెప్పాలి. యాంకర్ ట్యాగ్ చెప్పాలి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ చూడండి, ఇక్కడ ఉండే మెనూకు సోషల్ ఐకాన్స్కి ఇప్పుడు వీటన్నిటికీ సపరేట్ మీరు రాసుకోవచ్చు క్లాస్. ఇది క్లాస్ నేమ్ సోషియల్ అని రాస్తున్నా. సోషియల్ అనేసి హెడర్లో ఉండే సోషియల్. దీనిలోనే యాంకర్ ట్యాగ్ మధ్యలో స్పేసింగ్ కావాలి నాకు. యాంకర్ ట్యాగ్స్ మిడిల్లో స్పేసింగ్. సిరీస్ ఇక్కడ ఓన్లీ వీటికి మాత్రమే స్పేసింగ్ కావాలి. అందుకోసం మనకి సోషల్లో ఉండే యాంకర్ ట్యాగ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. అంటే హెడర్లో ఉండే డాట్ సోషల్లో ఉండే యాంకర్ ట్యాగ్స్కి స్పేసింగ్ కాబట్టి ఇట్స్ ఏ ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్. టాప్ అండ్ బాటమ్ నాకు వద్దు, రైట్ అండ్ లెఫ్టే కావాలి. అయినా మీరు యాంకర్ ట్యాగ్ డైరెక్ట్గా మీరు ఇక్కడ ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్ ఇలా రాసినా ఓన్లీ టాప్ అండ్ బాటమే రైట్ అండ్ లెఫ్టే అప్లై అవుతుంది. ఎందుకంటే ఏ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి మనకు ఓన్లీ రైట్ అండ్ లెఫ్టే అప్లై అవుతుంది. మనకి టాప్ అండ్ బాటమ్ అప్లై అవ్వదు. అయినా సరే మీరు ప్రొఫెషనల్గా చేయాలి అనుకుంటే ఇక్కడ ప్యాడింగ్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 10 పిక్సెల్ ఇలా రాయండి. ఇప్పుడు చూడండి మనకు యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ ఉన్నట్టే వచ్చింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వైటే ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్ ఏం లేదు, వైటే ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి నావ్ బార్. దిస్ ఎనఫ్. ఇప్పుడు చూడండి మనకు అనుకున్నట్టే ఉంది. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేయాలని లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ ఉంది. అంటే ఇక్కడ కనిపించే వాటికి ఈ మొత్తానికి స్పేసింగ్ కావాలి. అంటే హెడర్కి మీరు స్టైల్స్ రాయాలి, లోపల సైడ్లో స్పేసింగ్ కావాలా కాబట్టి దీనిలో నేను ప్యాడింగ్ రాస్తున్నా. ఓన్లీ రైట్ లెఫ్టే కావాలి, టాప్ అండ్ బాటమ్ ఉంది కాబట్టి 0 అండ్ 60 పిక్సెల్. ఏదైనా సరే మీరు మెయింటైన్ చేస్తే స్పేసింగ్ ఇక్కడి నుంచి మొత్తం అంతా ఒకటే మెయింటైన్ చేయండి. చూడండి అంతా ఒకటే స్పేసింగ్ ఉంది. చూడండి టాప్ నుంచి బాటమ్ వరకు సేమ్ స్పేసింగ్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను 0 స్పేస్ 60 పిక్సెల్ ఇస్తున్నా కాబట్టి మొత్తం అంతా టాప్ నుంచి బాటమ్ వరకు ఇదే మెయింటైన్ చేయండి మీరు. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ నావ్ బార్ చేస్తున్నాం. నావ్ బార్ చేసేటప్పుడు మనకు ఇట్స్ ఏ మెయిన్ నావ్ బార్ అన్నమాట. మనకు ఈ మెయిన్ నావ్ బార్ అంటే కంపెనీ నేమ్ ఉండేదాన్ని మెయిన్ నావ్ బార్ అంటాం. ఈ మెయిన్ నావ్ బార్ మనం నావ్లోనే ఇవ్వాలి. కొన్ని సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే ఈ మెనూ బార్ ఉండదు. కొన్ని సిచ్యువేషన్లో మెనూ బార్ ఉండదు, డైరెక్ట్గా నావ్ బార్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ నావ్ బార్ని తీసుకుని వెళ్ళేసి హెడ్ సెక్షన్లో పెట్టుకుంటాము. ఓకే, మెనూ బార్ ఉంటే మెనూ బార్ పెట్టుకుంటాం, నావ్ బార్ ఉంటే నావ్ బార్ పెట్టుకుంటాం. లేదు రెండు ఉంటే ఇలా హెడర్ బార్ పెట్టుకోవాలి, నావ్ బార్ పెట్టుకోవాలి, రెండు పెట్టుకోవాలి. ఓకే, కొన్ని కేసెస్లో మనకు నావ్ బార్ అనేది హెడర్లోనే మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఈ నావ్ని వచ్చేసి ఈ హెడర్ సెక్షన్లో తీసుకొని మీరు డెవలప్ చేయాలి. నవ్ ఇప్పుడు బీ క్లినిక్ అనేసి ఉంది, ఏదో డాక్టర్ సింబల్ ఉంది. సో నేను అదే సింబల్ ఐకాన్ తీసుకుంటాను. డాక్టర్ సేమ్ అదే సింబల్లోనే మనకి ఏదైనా సరే మన చాయిస్. కాపీ చేసుకున్నాం. బి క్లినిక్
ఫస్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ nav బార్లో కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఒక హెడ్డింగ్ ఇచ్చేది, నెక్స్ట్ మెనూ అన్నమాట. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వెళ్తుంది. ఎప్పుడైనా సరే లోగోని క్లిక్ చేయండి, మీరు లోగోని క్లిక్ చేసినా హోమ్ పేజ్కి వెళ్తుంది. అంటే ఇట్స్ ఏ క్లికబుల్ ఆప్షన్, ఇట్స్ ఏ వన్ క్లికబుల్ ఆప్షన్. అందుకోసం నేను H1లో ఇస్తున్నా. H1లో మనకు కాపీ చేసుకున్న ఐకాన్ అండ్ బి క్లినిక్. ఓకే, అన్న ఐకాన్ ప్రో ఇచ్చారన్న ఫ్రీ కాదు. యూజర్ డాక్టర్ మనకు రైట్ సైడ్కి వెళ్ళిపోయింది అది. డాక్టర్ హెయిర్ ఓకే. ఓకే. సో నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్, ఇదంతా ఒక మెనూ అనమాట. ఎప్పుడైనా సరే ఒక మెనూని మనం అనాడ లిస్ట్లోనే తీసుకోవాలి. ఆ అనాడ లిస్ట్లో మళ్ళీ లిస్ట్, ఆ లిస్ట్లో మళ్ళీ యాంకర్ ట్యాగ్. సో ఇట్స్ ఏ హోమ్, ఇట్స్ ఏ హోమ్. అబౌట్ అస్ గ్యాలరీ, హోమ్ LI యాంకర్ ట్యాగ్, అబౌట్ అస్ LI యాంకర్ ట్యాగ్ గ్యాలరీ. నెక్స్ట్ అదేవిధంగా LI యాంకర్ ట్యాగ్. ఇక్కడ మనం చూస్తే డ్రాప్ డౌన్ ఉంది. ఆ డ్రాప్ డౌన్ అనేది కమింగ్లో మనం నేర్చుకుంటాం. దీన్ని క్లిక్ చేస్తే మెనూ వస్తుంది మనకు, అది కమింగ్లో నేర్చుకుందాం. జనరల్గా నేను డ్రాప్ డౌన్ ఇస్తాను, ఆ డ్రాప్ డౌన్ సింబల్ కూడా నేను ఇచ్చేస్తాను. డ్రాప్ డౌన్ పక్కనే డ్రాప్ డౌన్ సింబల్ కూడా మనకు కావాలి. డ్రాప్ డౌన్ ఐకాన్ సింబల్, స్పేస్ నౌ సిరీస్, ఇలా. నెక్స్ట్ అదేవిధంగా కాంటాక్టర్స్. ఇప్పుడు మీరు ఈ పేజెస్ క్రియేట్ చేసి ఉంటే మీరు ఇక్కడ ఇచ్చేయాలి home.html, about.html, gallery.html. బట్ హోమ్ పేజ్ రెడీగా ఉంది. హోమ్ పేజ్ ఉండేది ఏంది, index.html. సేమ్ అదేవిధంగా కంపెనీ నేమ్ని క్లిక్ చేసినా ఇండెక్స్కి వెళ్ళిపోవాలి, index.html. ఇలా. ఇప్పుడు అబౌట్ పేజ్ మీరు రెడీ చేసి ఉంటే ఇక్కడ about.html సేవ్ చేసి ఉంటే ఇక్కడ about.html, అదే గ్యాలరీ ఉంటే gallery.html, ఇంకా డ్రాప్ డౌన్ ఉంటే డ్రాప్ డౌన్ డి, కాంటాక్టర్స్ ఉంటే కాంటాక్ట్ డాట్, అదేవిధంగా లాగిన్ ఉన్న లాగిన్.html, అదేవిధంగా రిజిస్టర్ ఉన్న రిజిస్టర్.html. ఇన్ కేస్ మీరు ఏ పేజ్ లేకపోతే మీరు హ్యాష్ అనేసి డమ్మీ లింక్ అనమాట, హ్యాష్ ఇండికేట్స్ డమ్మీ లింక్ అనమాట. ఇట్లా హ్యాష్ పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే మన లింక్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు అనుకుంటే హ్యాష్ అని పెట్టేసుకోండి. ఇట్స్ ఏ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, ఓకే, సారీ. సో ఇది HTML. నౌ దీనికి CSS రాయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉండాలి, ఇవన్నీ సైడ్ బై సైడ్కి వెళ్ళిపోవాలి. సేమ్ మెయిన్ nav బార్ స్టైల్స్ కాబట్టి కామెంట్ రాయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేసినా మీరు ఇదే విధంగా మీరు రాయాలి. nav బార్ స్టైల్స్ ఇదే విధంగా మీరు, నేను ఎలాగైతే తీసుకుంటున్నా అలాగే ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. ఎట్లా అయినా చూడండి, ఇది మెయిన్ పేరెంట్, దాంట్లో ఉండే చిల్డ్రన్స్, ఇది పేరెంట్, దీంట్లో ఉండే చిల్డ్రన్స్, దీంట్లో ఉండేది యాంకర్ ట్యాగ్స్, ఇది ఉండేది లిస్ట్, ఇలా. ఓకే, ఇలాగే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్పను, ప్రాజెక్ట్ అనేది ఇదే ప్రాజెక్టు బూట్స్ట్రాప్లో అదే చేస్తాం, యాంగులర్లో అదే చేస్తాం, రియాక్ట్లో అలాగే చేస్తాం, జావాస్క్రిప్ట్లో అలాగే చేస్తాం. ఏదైనా ఒక టాస్క్ ఇచ్చాను అంటే ఇలాగే రాయాలి, ఏదైనా CSS రాశామంటే ఇలాగే రాయాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ రెండు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి అండ్ వాటి రెండింటి మధ్య గ్యాప్ ఉండాలి. ఇది మెయిన్ పేరెంట్ కాబట్టి ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉండాలి, ఈ రెండు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి కాబట్టి navని నేను సెలెక్ట్ చేస్తాను. navని సెలెక్ట్ చేస్తాను. navకి వచ్చేసి డిస్ప్లే ఫ్లెక్స్, వాటి రెండింటి మధ్య స్పేస్ కావాలి కాబట్టి జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ లిస్ట్కి డాట్స్ వెళ్ళిపోవాలి మనకు. అండ్ అదేవిధంగా స్పేస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ మాకు ఇంత కావాలి, స్పేసింగ్ కావాలి కాబట్టి సేమ్ ఇక్కడ వచ్చిన స్పేసింగే ప్యాడింగ్ ఇదే పేరెంట్కి నేను ఇచ్చేస్తాను.
దట్స్ ఇట్. చూడండి మనకు ఐకాన్ రాలేదే, డాక్టర్ ఐకాన్. ఓకే, ప్రోదేమో ఇచ్చినట్టున్నాను. ప్రోది ఇచ్చాను నేను, అందుకోసం రాలేదు. ఇది తీసుకుంటున్నాను. సారీ, ఇక్కడ కాదు కదా. ఓకే, సీ దిస్ ఐకాన్. ఇప్పుడు మనకు ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్ అండర్లైన్ ఉంది. సో అండర్లైన్ వెళ్ళిపోవాలనుకుంటే నావ్లో ఉండి అన్ని యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. అన్ని యాంకర్ ట్యాగ్స్కి టెక్స్ట్ డెకరేషన్ నన్, అండ్ అదేవిధంగా కలర్ కూడా మార్చేసుకున్నాం. ఏం కలర్ ఉంది? వైట్ ఉంది. ఇక్కడ కలర్ వైట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ నావ్ బార్కి మనం బ్లాక్ కలర్ ఉంది, బట్ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బట్ ఇప్పుడు నేను ఓన్లీ బ్లాక్ ఇస్తున్నా. తర్వాత మనకి ఆ ఇమేజ్ మీద ఎలా తెస్తామనేసి పొజిషన్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పొజిషన్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది జనరల్గా నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్, ఎఫ్ఎఫ్ సారీ వైట్ కలర్ 000000. ఇట్స్ ఏ బ్లాక్ కలర్ అనమాట మనకి. కానీ బ్లాక్ కలర్ లేదు, ఇది మనకు వచ్చేసి ఇలా బ్లాక్ వద్దు, లైట్ బ్లాకే కావాలంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఆర్జీబీలోనే రాసుకోవాలి. ఆర్జీబీఏ 0,0,0,0.5 లైట్ కలర్ వస్తుంది మనకు, లైట్ కలర్. అప్పుడు ఇది ఏమైనా ఇమేజ్ మీదకి వెళ్తే అప్పుడు మీకు ఆ క్లారిటీ అనేది కనిపిస్తుంది. అంతవరకు మీకు కనపడదు. ఇమేజ్ మీదకి వెళ్ళినప్పుడే ఆ క్లారిటీ కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. ఇడంగా మీరు 0.1 ఇంకా ఏదైనా సరే తీసుకోవచ్చు, లేకపోతే 0.8. ఓకే, ఆ లైట్ కలర్ ఏదైనా ఇమేజ్ మీదకి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడైతే మీకు అవసరం లేదులేండి, ఇలాగే చేయండి. నౌ నెక్స్ట్ మనకు పర్ఫెక్ట్. నెక్స్ట్ నావ్లో ఉండే యువెల్కి మనకు లిస్ట్ స్టైల్ టైప్ అని రాసుకోవచ్చు, లిస్ట్ స్టైల్ అని రాసుకోవచ్చు. ఇట్స్ నన్ డాట్స్. ఇప్పుడు ఈ లిస్ట్లో ఉండేది మొత్తం అంతా సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. అందుకోసం మనకి డిస్ప్లే ఫ్లెక్స్. ఎక్కడైనా సరే సైడ్ బై సైడ్కి వెళ్ళాలంటే సేమ్. ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలి, వీటి మిడిల్లో స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే నావ్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐకి ఇట్స్ ఏ ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇస్తున్నాం. టాప్ అండ్ బాటమ్, రైట్ అండ్ లెఫ్ట్ సిరీస్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ మెనూ వచ్చేసి ఎక్కడ టాప్లో ఉంది, ఈ మెనూ వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు అంతా మొత్తం ఒకటే హారిజెంటల్గా ఉండాలనుకుంటే ఈ నావ్ బార్లో అలైన్ ఐటమ్స్ సెంటర్, మొత్తం అంతా మనకి ఒకటే విధంగా మెయింటైన్ అయి ఉంటుంది. ఓకే, క్లియర్? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? చూడండి, నావ్ బార్ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. బట్ మనకు ఇమేజ్ మీదకి వెళ్ళాలి అంటే తర్వాత ఇంకా కమింగ్లో మనం నేర్చుకోవచ్చు. అది నెవర్ డన్. నెక్స్ట్ ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్ మీదకి మిడిల్లో కంటెంట్ కావాలి. ఫస్ట్ ఇమేజ్ కావాలి అంటే ఇది ఒక మెయిన్ సెక్షన్ అనమాట. ఇంక నుంచి మెయిన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉండే మెయిన్ సెక్షన్లో ఇది ఒక డిఫరెంట్ సెక్షన్, ఇదొక డిఫరెంట్ సెక్షన్, ఇదొక డిఫరెంట్ సెక్షన్, ఇదొక డిఫరెంట్ సెక్షన్, ఇదొక డిఫరెంట్ సెక్షన్. అన్ని మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4 సెక్షన్స్ ఉన్నాయి మనకు. ఇది ఫోటో సెక్షన్, ఇదంతా ఫోటో సెక్షన్ అనమాట మనకి. సో 4 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 4 సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నా. సెక్షన్, ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్, ఫోర్త్ సెక్షన్. బట్ ఇప్పుడు మెయిన్లో ఉండే సెక్షన్ అంటే ఏది సెలెక్ట్ అవుతుంది? మెయిన్ స్పేస్ సెక్షన్ అంటే ఏది సెలెక్ట్ అవుతుంది? 3 సెలెక్ట్ అవుతాయా, లేకపోతే ఓన్లీ ఫస్ట్ వన్నే సెలెక్ట్ అవుతుందా? మెయిన్ స్పేస్ సెక్షన్ అంటే ఓన్లీ ఫస్ట్ వన్నే సెలెక్ట్ అవుతుందా, లేకపోతే అన్ని సెలెక్ట్ అవుతాయా? అన్ని సెక్షన్స్ సెలెక్ట్ అవుతాయి సార్. అన్ని సెక్షన్స్ సెలెక్ట్ అవుతాయి, ఎందుకంటే అన్నిటికీ సేమ్ నేమ్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనకు ఈ సెక్షన్కి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, ఈ సెక్షన్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, ఈ సెక్షన్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, ఈ సెక్షన్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. దేని సెక్షన్ అవి ఒక యూనిక్ అనమాట. అంటే ఒక సెక్షన్కి ఒక సెక్షన్కి సంబంధం లేదు. అందుకోసం మనం
ఈ సెక్షన్స్ని ఐడీస్తో మనం డిఫైన్ చేయాలి. ఐడి ఈక్వల్ టు బ్యానర్, ఇది బ్యానర్ సంబంధించింది. నెక్స్ట్ ఇది ఐడి ఈక్వల్ టు సేమ్, ఇది దేనికి రిలేటెడ్ దాని నేమ్ ఇచ్చుకోండి. వై చూజర్స్, వై అనేసి ఉంది, అబౌట్ అనేసి ఉంది. ఇప్పుడు మనకు అబౌట్. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఎమర్జెన్సీ అనేసి, అంటే ఎమర్జెన్సీకి సంబంధించిన ఏదైనా సరే ఉండేది, లేకపోతే ఎంక్వైరీ అనేసి కానీ ఏదైనా సరే, లేకపోతే డీటెయిల్స్ అనేసి, ఏదో ఒకటి మన చాయిస్. ఎమర్జెన్సీ, ఓకే, ఎమర్జెన్సీ సెక్షన్ అనేసి. నెక్స్ట్ మనకు అవర్ అడ్మిన్స్, అంటే మనకు ఎవరు మన మీటింగ్, ఎవరితో మనం మీట్ అవ్వాల్సింది ఏంది, డైరెక్టర్స్ అనమాట, లేకపోతే డాక్టర్స్ అనమాట, సారీ డాక్టర్స్. సో డాక్టర్ సెక్షన్, డాక్టర్స్, దట్స్ ఇట్. ఇప్పుడు దీనికి కూడా మీరు స్టార్ట్ ఎండ్ పెట్టుకోవచ్చు. బ్యానర్ స్టార్ట్, బ్యానర్ ఎండ్, అబౌట్ స్టార్ట్, అబౌట్ ఎండ్, ఎమర్జెన్సీ స్టార్ట్, ఎమర్జెన్సీ ఎండ్, డాక్టర్ స్టార్ట్, డాక్టర్ ఎండ్. బట్ ఈ మీనింగ్ఫుల్గా ఉండే నేమ్సే పెట్టుకోండి. ఏబిసిడీలు అనేసి ఇలాంటి అయితే పెట్టద్దండి, మీనింగ్ఫుల్గా ఉండేదే మీరు పెట్టుకోండి. ఇప్పుడు బ్యానర్ సెక్షన్. ఈ బ్యానర్ సెక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి ఉందంటే, ఫస్ట్ ఇమేజ్ ఉంది, ఇమేజ్ మీద కంటెంట్ ఉంది. ఇమేజ్ ఉంది, ఇమేజ్ మీద కంటెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇమేజ్ ఐఎంజి. ఇమేజ్ కావాలంటే మనకు ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో క్లినిక్ వెబ్సైట్ ఇమేజెస్ అని రాస్తున్నా, ఇమేజెస్కి వెళ్ళిపోతున్నా. ఏదైనా సరే మనకు మంచి ఇమేజెస్ ఏదైనా ఉన్నాయంటే ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను. వెబ్సైట్ కాకుండా క్లినిక్ ఇమేజెస్. ఇమేజెస్ ఎంత మంచి పెట్టుకుంటే అంత లుకింగ్ గుడ్గా ఉంటుంది మీ వెబ్సైట్ అనేది. సేవ్ ఇమేజెస్ ఎక్కడ సేవ్ చేయాలంటే, ఇప్పుడు ఎక్కడైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో అదే ఫోల్డర్లో మీరు సేవ్ చేసుకోవాలి. యుఐ డిజైన్, సిఎస్ఎస్, క్లాస్ 7, క్లినిక్ ఇమేజెస్. ఇక్కడ మనకు IMG1 అట్లాంటి కొన్ని మంచిగా ఉండేటి ఒక 2-3 ఇమేజెస్ తీసుకోండి. IMG2, IMG3 ఇమేజెస్ క్లారిటీగా ఉండేది తీసుకుంటే మీ వెబ్సైట్ చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే, IMG4, IMG5, IMG6, IMG7. యా, దట్స్ ఇట్. నేమ్స్ మార్చుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక బ్యానర్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. సేమ్ /కరెంట్ పాత్లో ఇమేజెస్ / ఏదైనా సరే ఇమేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇమేజ్కి ఏదైనా స్టైల్స్ అన్ని మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్ మీద కంటెంట్ కావాలి. ఇమేజ్ మీద కంటెంట్ కావాలనుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి నేర్చుకున్నాం, ఇది తర్వాత నేర్చుకుందాం మనం. బట్ ఈ పద్ధతి మనకు సపరేట్గా నేర్చుకుందాం. ఇప్పుడు ఐడి బ్యానర్కి మనకి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్గా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనకు మెయిన్ సెక్షన్ కంటెంట్, ఇట్స్ ఏ మెయిన్ సెక్షన్. మెయిన్ సెక్షన్లో మనకి ఫస్ట్ మనకు బ్యానర్ సెక్షన్. బ్యానర్ సెక్షన్, ఈ బ్యానర్ సెక్షన్లో మనకు హ్యాష్ బ్యానర్ ఐడి కాబట్టి హ్యాష్ బ్యానర్కు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటా. షార్ట్ అండ్ ప్రాపర్టీ ఇచ్చేస్తున్నా, షార్ట్ అండ్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ మనకు URL బ్రాకెట్లో మనకి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో ఇక్కడి నుంచి మనం ఫైల్ పాత్ సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు CSS లోపల మెయిన్ ఉంది అంటే CSS నుంచి బయటికి రావాలి, బయటికి వెళ్ళేసి ఇమేజెస్లోకి వెళ్ళాలి అంటే // అప్పుడు చూడండి పాత్లో బయట సైడ్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. // images/image1. నో సీ దిస్, ఇమేజ్ కనిపిస్తుంది. నో సీ దిస్, మనకి ఇక్కడ హైట్ విడ్త్ స్పేస్ ఏం లేదు కాబట్టి కనపడలేదు. నెక్స్ట్ ఇట్స్ ఎ నో రిపీట్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్, బట్ మనకు
ఇంకా నేను హైట్ డిసైడ్ చేయలేదు. సారీ, కవర్ కాదు మీరు ఇవ్వాల్సింది ఇక్కడ. ఒక ఏరియా వరకు మాత్రమే కావాలి కాబట్టి 100% స్పేస్, 100%. ఓన్లీ బ్యానర్ అనే ఏరియాకి మాత్రమే కావాలి కాబట్టి ఇలా. అంటే ఎంత ఏరియాలో కావాలంటే హైట్ ఇవ్వాలి. హైట్ వచ్చేసి ఒక 400 పిక్సెల్ ఇస్తున్నాం. ఈ 400 పిక్సెల్లో మనకు కావాలి. నా ఇది ఇలా. లేదు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఇవ్వాలనుకుంటే 500. మనకి ఇమేజ్ నచ్చలేదు అనుకోండి, ఇంకో ఇమేజ్ మాట్లాడండి, కొద్దిగా నీట్గా ఉండే ఇమేజే తీసుకోండి. మనకి అక్కడ సూటబుల్ అవ్వాలి మనకి నీట్గా. ఇమేజ్ 2ని ఇస్తున్నా. ఓకే, కొద్దిగా బెటర్. లేకపోతే ఇమేజ్ 2, ఇమేజ్ 7. ఓకే, గుడ్, లుకింగ్ గుడ్. ఓకే, లుకింగ్ గుడ్. ఇప్పుడు దీని మీద మనకు కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ కూడా ఎగ్జాక్ట్ సెంటర్ లెక్క కావాలి. సో సో మనకి ఏదో ఒకటి ఒక హెడ్డింగ్ ఇస్తాను నేను, ఎందుకంటే అంత రాయాలంటే మనకి చాలా కష్టం. అందుకోసం మళ్ళీ రీడ్ మోర్ అనే బటన్ ఇస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఆ ఇమేజ్ మీద కంటెంట్ కావాలి కాబట్టి ఇది ఇప్పుడు కాదు చేసేది, ఇమేజ్ డైరెక్ట్గా ఇవ్వడం తర్వాత చేద్దాం. నెక్స్ట్ హెడ్డింగ్, ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. సపోజ్ ఏదైనా సరే వెల్కమ్ టు క్లినిక్, ఏదో ఒక హెడ్డింగ్ ఇచ్చాను అండ్ బటన్ ఇస్తున్నా. బటన్ రీడ్ మోర్, లేకపోతే మొత్తం అంతా టైప్ చేయాలంటే నేను రాద్దాం రండి. ఇక్కడ వస్తుంది, ఇక్కడ ప్రొవైడింగ్ ఎక్స్టెన్సివ్ ఫ్యామిలీ హెల్త్ కేర్. ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఇదంతా ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్ కాబట్టి ఒక గ్రూప్ని డివైడ్ చేయండి ఇలా. నెక్స్ట్ క్లాస్ నేమ్ కంటెంట్ అనేసి ఇస్తున్నా. బ్యానర్ కంటెంట్ అనుకోండి, బ్యానర్ కంటెంట్ అనమాట. నౌ సీ దిస్ అవుట్పుట్ ఇలా బ్యానర్ కంటెంట్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్ కావాలి. ఎగ్జాక్ట్ సెంటర్ లెక్ కావాలనుకుంటే కంటెంట్ ఆల్రెడీ మనకు ఇక్కడ హైట్ మెన్షన్ చేసాం, ఇప్పుడు డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేయాలనుకోండి ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్, దీంట్లో ఏ కంటెంట్ ఉన్నా సరే మనకు ఫ్లెక్స్ అవ్వాలి, సైడ్ బై సైడ్కి వెళ్ళాలనేసి. నెక్స్ట్ అదేవిధంగా మనకు జస్టిఫై కంటెంట్ సెంటర్లోకి వెళ్ళాలి హారిజెంటల్గా, అండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్, అంటే వర్టికల్గా సెంటర్, హారిజెంటల్గా సెంటర్. ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ సెంటర్లోకి ఉండాలి. ఇట్స్ ఏ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇప్పుడు మనకు ఇక్కడ ఫ్యామిలీ తర్వాత హెల్త్ కేర్ అని నెక్స్ట్ లైన్లోకి రావాలి. హెల్త్ కేర్ తర్వాత నుంచి నెక్స్ట్ లైన్లోకి కావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నా. దట్స్ ఇట్. చూడండి, ఇప్పుడు దీనికి ఫాంట్ ఫ్యామిలీ ఇవ్వాలి, వైట్ అంటే వైట్ కలర్ ఇవ్వాలి. సో బ్యానర్ కంటెంట్కి నేను స్టైల్స్ రాస్తాను. హ్యాష్ బ్యానర్లో ఉండే డాట్ బ్యానర్ కంటెంట్కి ఫాంట్ సైజ్ ఒక 60 పిక్సెల్ ఇస్తున్నా. చాలా బిగ్గరగా వచ్చింది మనకు. ఒక 50, ఒక 40. ఓకే, గుడ్. నెక్స్ట్ మనకు వైట్ కలర్ కావాలి. వైట్ కలర్ కావాలంటే కలర్ వైట్ అండ్ షాడో కూడా ఇచ్చేస్తాను. టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ షాడో 0, 0, 10 పిక్సెల్ బ్లాక్. సిరీస్ గుడ్. ఇప్పుడు మనకి రీడ్ మోర్ అనే బటన్ చేయాలి. బటన్ చూడండి, ఈ కలర్ పిక్ చేసుకుందాం. పిక్ కలర్ అండ్ కలర్ కాపీ. బటన్ కాబట్టి హ్యాష్ బ్యానర్లో ఉండే ఓన్లీ బటన్ డైరెక్ట్గా బటన్కి బార్డర్ వచ్చేసి నేను తీయేస్తున్నా. బార్డర్ నన్ అండ్ ప్యాడింగ్ 20 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, రైట్ అండ్ లెఫ్ట్ 10 పిక్సెల్, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్స్ ఏ నో.
నెక్స్ట్ బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ అండ్ టెక్స్ట్ కలర్ వైట్. సీస్ ఇంకా కొద్దిగా ఫాంట్ ఫ్యామిలీ పెంచుకోవాలంటే ఫాంట్ ఫ్యామిలీ, బట్ ఇక్కడ చూడండి విడ్త్ పెరిగింది బట్ టాప్ అండ్ బాటమ్ తక్కువ ఉంది. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇది రివర్స్, ప్యాడింగ్ 10 పిక్సెల్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్ ఇస్తాను ఇలా. అండ్ అదేవిధంగా ఫాంట్ సైజ్ అంటే బటన్ లోపల ఉండే ఫాంట్ సైజ్ అనమాట. ఫాంట్ సైజ్ ఒక 25 పిక్సెల్. రీడ్ మోర్. ఇప్పుడు పైన అంటే ఈ బటన్కి పైన సైడ్ స్పేసింగ్ ఉంది. అలా స్పేసింగ్ కావాలనుకుంటే ఇట్స్ ఏ మార్జిన్ టాప్, అవుట్ సైడ్ కాబట్టి మార్జిన్ టాప్ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాం. సీస్ ఇలా, దట్స్ ఇట్, అయిపోయి. అంటే ఇదే విధంగా ఉండాలని లేదు. ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి దీని మీదకి రావాలంటే, ఈ కంటెంట్ వచ్చేసి దీని మీదకి రావాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒకటే ప్రాపర్టీ ఇక్కడ ఇవ్వాల్సింది, బట్ ఇక్కడ మళ్ళీ కొలాప్స్ అయిపోద్ది మనకు. పొజిషన్ ఫిక్స్డ్, లెఫ్ట్ :0 right :0. Now see this, చూడండి ఇమేజ్ మీదకి వచ్చేసింది. ఇంకా కొద్దిగా లైట్గా చేసుకుంటే మనకి ఈ కలర్ లైట్గా చేసుకున్నప్పుడు మనకి ప్యూర్గా ఉంటుంది. చూడండి ఇలా మనకి ఇమేజ్ మీదకి వచ్చి ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ నేను తర్వాత చెప్తాను మీకు, అవి ఓకే. ఇప్పుడు ఇవి వద్దు, జస్ట్ వీటిని కామెంట్లో పెట్టేస్తాను. ఇవి అసలు వద్దు, మీరు అసలు చూడొద్దండి. జస్ట్ టెస్టింగ్ కోసం మీకు అలా వస్తుందా రాదా అనేసి చూపించడానికి మాత్రమే నీకు చూపించాను అనమాట, అంతే. నెక్స్ట్ అబౌట్ ఈ సెక్షన్ అనమాట. సో ఇవాళ ఈ సెక్షన్ చేసుకుందాం, టుమారో ఈ మొత్తం కంప్లీట్ చేసుకుందాం, ఓకే. సో నౌ ఈ సెక్షన్, ఇది అబౌట్ సెక్షన్. అబౌట్ అస్, వై చూస్ అస్ అనేసి ఉంది మనకు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 3 కాలమ్స్గా ఉంది, బట్ ఈ ఎంటైర్ సెక్షన్లో 2 పార్ట్స్, ఒకటి హెడ్ పార్ట్ అంటే టైటిల్ పార్ట్, ఇంకోటి రో పార్ట్ అనమాట. టైటిల్ పార్ట్ ఒకటి, రో పార్ట్ ఒకటి. అందుకోసం నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. మెయిన్ సెక్షన్లో అబౌట్ సెక్షన్ని 2 పార్ట్స్. ఒకటి div డాట్ టైటిల్, దీంట్లో ఒక H6 ఇస్తున్నా. H6లో ఏముందంటే అబౌట్ అస్ అనేసి ఉంది, అబౌట్ అస్. అదేవిధంగా ఒక H2, ఒక హెడ్డింగ్ లాగా అనమాట. వై చూజ్ అస్, H1 ఇచ్చేద్దాం, మనకి బిగ్గరగానే ఉంటుంది మనకి. వై చూజ్ అస్, ఓకే, దట్స్ ఇట్. నౌ ఇది రో కాబట్టి ఈ టైటిల్ తర్వాత సెకండ్ సెక్షన్ అనమాట మనకి. div డాట్ రో, ఈ రోలో 3 పార్ట్స్ ఉన్నాయి. div డాట్ కాల్, చూడండి div డాట్ కాల్ అంటున్నా అంటే divకి క్లాస్ నేమ్ కాల్ అని దాని మీనింగ్. div డాట్ కాల్ ఎంటర్ ఇచ్చామంటే ఇక్కడ కనిపించాలి, అది కాల్ అనేసి ఇలా కనిపించిందంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలాంటి మనకు 3 కావాలి. 3 కావాలంటే షార్ట్ కట్ ఎలా రాస్తామంటే div డాట్ కాల్ స్టార్ 3 కావాలంటే 3 అంతే, మల్టిప్లై చేస్తాం. చూడండి ఓకే, ఇలా కాలమ్స్ 3 కాలమ్స్ అనమాట. ఇప్పుడు ఈ కాలమ్స్లో ఏదైనా సరే కంటెంట్ రాయాలి అనుకుంటే సపరేట్ ఒక div తీసుకోమని చెప్పాను. ఇప్పుడు ఈ సపరేట్ div, ఈ సపరేట్ div, ఈ సపరేట్ div, ఇలా div తీసుకునేటప్పుడు ఈ స్ట్రక్చర్స్ని మనం కార్డ్స్ అనుకుంటాం, కార్డ్స్ అంటాం వీటిని. ఈ స్ట్రక్చర్ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి మనకు. ఈ స్ట్రక్చర్స్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఈ డిజైన్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ ఈ మొత్తం పేరెంట్ అంటే కంటెంట్ వరకే, కాలం డివైడ్ అయిపోయింది. దీనికి అంటే కాలమ్స్కి వచ్చేసి కాల్ ఇచ్చాం. ఇది కాల్ అనేసి 3 కాలమ్స్ అనమాట. ఇప్పుడు ఈ 3 కాలమ్స్లో కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ వరకు, ఈ కంటెంట్ మొత్తాన్ని కార్డ్ అనుకుంటున్నా. కార్డ్, div డాట్ కార్డ్. అదేవిధంగా ఇప్పుడు
దీనికి స్పేసింగ్ లేదు చూడండి. ఇమేజ్‌కి స్పేసింగ్ లేదు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో ఎక్కడ స్పేసింగ్ లేదు. అంటే ఈ కార్డ్‌కు ఎంటైర్ విడ్త్ ఇమేజ్ రావాలి. బట్ ఈ కంటెంట్ వరకు మాత్రమే స్పేసింగ్ కావాలి. దీన్నేమంటారంటే ఈ ఎంటైర్ కార్డ్ కాబట్టి ఇది కార్డ్ బాడీ అనుకుంటాం దీన్ని. దీన్ని కంటెంట్‌ని కార్డ్ బాడీ అనుకుంటాం. బట్ ఇమేజ్ ఫస్ట్ ఉంది కాబట్టి ఇమేజ్. డాట్ స్లాష్ ఏదైనా సరే ఒక ఇమేజ్ ఇచ్చేస్తాను. డాట్ స్లాష్ ఇమేజ్ స్లాష్ ఇమేజ్ 3 ఇస్తున్నాను. నెక్స్ట్ డివ్ డాట్ కార్డ్ బాడీ ఎందుకు ఇస్తున్నా అంటే ఇక్కడ సపరేట్‌గా ఒక పేరెంట్ లాగా, ఒక గ్రూప్ లాగా ఇస్తున్నా. ఎందుకంటే 1 ఆర్ మోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు. ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ ఒకటి ఇలా ఉంది. ఇలా ఉంది కాబట్టి సెపరేట్ ఇస్తున్నాం మనకి. ఇప్పుడు మనకు లోవరం ఎప్సన్ డోలర్ అనేసి ఏదో ఒక నేమ్ అనుకోండి ఇది. ఇవన్నీ ఒక నేమ్ టైప్. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ లాగా అనమాట మనకు. దాంట్లో ఒక నిక్ నేమ్ టైప్, ఒక పారాగ్రాఫ్ టైప్, ఒక బటన్ టైప్ అనమాట. సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక H3 ఇస్తున్నా. ఏదో ఒక నేమ్ 1 ఇస్తున్నా. ఒక పారాగ్రాఫ్ లేకపోతే ఒక స్పాన్ ట్యాగ్ ఇస్తాను. స్పాన్. ఇక్కడ ఏదో ప్రొవైడ్ చేశారు వాళ్ళు ఏదో వాడు డీటెయిల్స్. ఓకే. ఏదో ఒకటి ఇలా ఏదో ఒకటి నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్ ఒక లోరం అనేసి ఎంటర్ చేశాను. బట్ అంత కంటెంట్ అయితే అవసరం లేదు. బట్ కొద్ది కంటెంట్ మాత్రం ఇస్తున్నాను. నెక్స్ట్ ఒక బటన్. బటన్లో మనకు ఇట్స్ ఏ రీడ్ మోర్. దట్స్ ఇట్. హెడ్డింగ్ ఒక ఏదో ఒకటి ఒక హెడ్లైన్ టైపు, పారాగ్రాఫ్, బటన్. ఒకసారి అవుట్పుట్కి వెళ్దాం ఎలా ఉందో చూడండి. ఎలా ఉంది. ఓకే. ఈ రెండు ఒక గ్రూప్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఒక గ్రూప్ అనమాట. ఈ రెండు ఒక గ్రూప్ని సపరేట్ ఒక డివ్లో ఇస్తాను. దీన్ని క్లాస్ నేమ్ వచ్చేసి సబ్ అనేసి ఇస్తున్నా. అంటే దాని గురించి అంత వరి అవనవసరం లేదు. దానికోసం ఒక సబ్ ఇచ్చాను. లేదు ఈ స్పాన్కి మీరు అంటే మార్జిన్ బాటమ్ ఇచ్చేసుకున్నా సరిపోద్ది. ఈ స్పాన్కి స్పేసింగ్ కావాలంటే మార్జిన్ బాటమ్ ఇచ్చేసుకున్నా సరిపోద్ది మనకు. ఓకే. నౌ సీ దిస్. ఇప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ మనకి ఎన్ని కావాలి? సో ఇదే కార్డ్ కాపీ చేసుకున్నా ఇదే స్ట్రక్చర్ దీనికి కూడా కావాలి. ఇదే స్ట్రక్చర్ దీనికి కూడా కావాలి. నౌ సీ దిస్. స్పేసింగ్ నీట్గా ఇవ్వండి. నో సీ దిస్. మెయిన్ పేరెంట్. ఇప్పుడు ఇమేజెస్ మార్చేద్దాం. ఇమేజ్ 5, ఇమేజ్ 6. సీ దిస్. ఇలా దీనికి కూడా ఏదైనా సరే మనకి ఏమన్నా ఉంది అంటే చూద్దాం. ఇమేజ్ 4. యా డన్ అండి. 1 2 3 ఇలా. ఇప్పుడు వీటిని మనకు సైడ్ బై సైడ్ చేసుకోవాలి, అన్ని నీట్గా చేసుకోవాలి. సో నౌ ఇప్పుడు స్టైల్స్ అప్లై చేద్దాం. ఇప్పుడు టైటిల్ అనేది సేమ్ అదే ప్లేస్లోనే ఉండాలి మనకు. ఫస్ట్ అబౌట్ సెక్షన్ తీసుకుందాం. అబౌట్ స్టైల్స్. అబౌట్ స్టైల్స్లో ఫస్ట్ అబౌట్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. అబౌట్ ఎలాగైతే ఉందో అలాగే తీసుకోండి. హ్యాష్ అబౌట్లో ఉండే డాట్ టైటిల్ సేమ్ అదే ప్లేస్లోనే ఉండాలి మనకు. సేమ్ అదే ప్లేస్లో ఉండే మళ్ళీ తర్వాత వాటిని అరేంజ్ చేద్దాం. మనకి అది వదిలేద్దాం. సో ఫస్ట్ టైటిల్ వదిలేస్తాం. నెక్స్ట్ వచ్చేసి నేను అబౌట్కి కొన్ని స్టైల్స్ రాద్దాం. అబౌట్కి మనం సేమ్ ఇక్కడ రాసుకున్న స్టైల్స్ ప్యాడింగ్. ఫస్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలి మనకు. దీనికి సేమ్ అదే ప్యాడింగ్ ఇచ్చాను. అండ్ అదేవిధంగా చుట్టూ స్పేసింగ్ కూడా కావాలి. చుట్టూ స్పేసింగ్ అవుట్ సైడ్లో స్పేసింగ్ కాబట్టి మార్జిన్ ఇచ్చేస్తున్నా. మార్జిన్ టాప్ అండ్ బాటమ్ మాత్రమే కావాలి. ఒక 40 పిక్సెల్ స్పేస్ అండ్ 0 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్ అనమాట. సిరీస్ టాప్లో కొద్ది స్పేసింగ్ ఇచ్చాను అండ్ బాటంలో కొద్ది స్పేసింగ్ వచ్చింది. నా ఈ రోలో సైడ్ బై సైడ్ కావాలి మనకి ఇవన్నీ. సో హ్యాష్ అబౌట్లో ఉండే డాట్ రోలో ఉండే కాలమ్స్ అన్నీ సైడ్ బై సైడ్ కావాలనుకుంటే రోలో ఉండే కాలం, ఈ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఈ కాలం మాత్రం సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. సైడ్ బై సైడ్కి వెళ్ళాలి అంటే ఇట్స్ డిస్ప్లే ఫ్లెక్స్. అండ్ కాలంకి 3 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయాలంటే హ్యాష్ అబౌట్ స్పేస్ డాట్ కాల్ విడ్త్ వచ్చేసి మనకు 33.33%. ఇలా విడ్త్ రాశాం కాబట్టి కంపల్సరీ ఈ రోకి
ఫ్లెక్స్ వ్రాప్ అని రాయాలి. ఫ్లెక్స్ వ్రాప్ కళ్ళు మూసుకుని ఈ ప్రాపర్టీస్ రాయాల్సిందే మీరు. నౌ సీ దిస్. ఓకే, సైడ్ బై సైడ్ వచ్చింది, బట్ ఇమేజెస్ అన్ని నాకు నీట్గా అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఇప్పుడు మనకు రోలో ఉండే ఇమేజెస్ హ్యాష్ అబౌట్లో ఉండే డాట్ రోలో ఉండే ఇమేజెస్ని సెలెక్ట్ చేస్తున్నాయి. ఇమేజెస్కి విడ్త్ వచ్చేసి మనకు 100% కావాలి. ఆ కాలం ఎంత ఉందో అంతవరకే. అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి ఒక ఫిక్స్డ్ హైట్ ఇస్తున్న 250 పిక్సెల్. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్డుకు చుట్టూ, అంటే ఇది కార్డ్ అనమాట, కార్డుకు చుట్టూ స్పేసింగ్ ఉంది. సిరీస్ కార్డుకు చుట్టూ స్పేసింగ్. కార్డుకు చుట్టూ స్పేసింగ్ కావాలంటే హ్యాష్ అబౌట్ స్పేస్ డాట్ కార్డ్. చుట్టూ స్పేసింగ్ కాబట్టి మార్జిన్ ఇస్తున్నా. మార్జిన్ ఒక 15 పిక్సెల్ ఇస్తున్నాను. చూడండి, చుట్టూ స్పేసింగ్ వచ్చింది. ఇప్పుడు బార్డర్ కావాలనుకుంటున్నా. బార్డర్ కావాలంటే ఫస్ట్ బార్డర్ కలర్ని మీరు పిక్ చేసుకోండి. కలర్ పిక్కర్ టూల్ ద్వారా బార్డర్ కలర్ని పిక్ చేసుకోండి. సో కలర్ పిక్కర్ టూల్ ఇక్కడ ఉండే బార్డర్ కాపీ అండ్ బార్డర్ చేస్తున్నా. ఈ కార్డుకి మొత్తానికి బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్. ఏ కలర్ అయితే కాపీ చేసుకుని ఆ కలర్. సీ దిస్. చూడండి, చుట్టూ బార్డర్ వచ్చింది. నెక్స్ట్ వీటికి కార్డ్ బాడీకి స్పేసింగ్ కావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసి కార్డ్ బాడీకి మాత్రమే స్పేసింగ్ ఉంది, ఇమేజ్కి లేదు. ఓన్లీ కార్డ్ బాడీకి మాత్రమే స్పేసింగ్ ఉంది. అందుకోసమే దాన్ని సపరేట్గా ఒక సపరేట్ క్లాస్ నేమ్ తీసుకున్నాను. అందుకోసం మనకి కార్డ్ లోపల కార్డ్ బాడీని సెలెక్ట్ చేస్తే హ్యాష్ అబౌట్లో ఉండే డాట్ కార్డ్లో ఉండే డాట్ కార్డ్ బాడీ. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ ఎక్కువ ఉందా, రైట్ అండ్ లెఫ్ట్ ఎక్కువ ఉంది చూడండి. సో టాప్ అండ్ బాటమ్ ఎక్కువ ఉంది, రైట్ అండ్ లెఫ్ట్ తక్కువ ఉంది. అందుకోసం మనకి టాప్ అండ్ బాటమ్ ఒక 25 పిక్సెల్ ఇస్తున్నా. స్పేస్ 20 పిక్సెల్. చూడండి, 25 పిక్సెల్ అండ్ 20 పిక్సెల్. ఇప్పుడు ఈ స్పాన్ కంటే కొద్దిగా డౌన్లో ఉండాలి మనకి ఇది. వీటికన్నిటికి స్పేసింగ్ ఉండాలి. చూద్దాం అవుట్పుట్. చూడండి, ఈ రెండు ఒక గ్రూప్ లాగా ఉన్నాయి. ఇది పారాగ్రాఫ్ లాగా ఉంది, బటన్ కింద ఇట్లా ఉంది. సేమ్ ఇలా కావాలంటే మనకు స్పాన్కి బాటమ్. ఫస్ట్ హ్యాష్ అబౌట్లో ఉండే డాట్ కార్డ్లో ఉండే స్పాన్. స్పాన్కి మార్జిన్ బాటమ్. మార్జిన్ బాటమ్ ఒక 10 పిక్సెల్ ఇస్తున్నా. అదేవిధంగా పేరాగ్రాఫ్ కూడా కావాలి. ఎక్కడ ఉండే పేరాగ్రాఫ్కి, కార్డ్లో ఉండే పేరాగ్రాఫ్ కూడా మార్జిన్ బాటమ్ కావాలి. నౌ సీ దిస్. చూడండి, స్పాన్కి అప్లై అవ్వట్లేదు. స్పాన్ బదులు మనకి ఇక్కడ పేరాగ్రాఫ్ అని తీసుకుందాం కావాలండి. ఎవరి పేరాగ్రాఫ్కి 10 పిక్సెల్ వస్తాను. సీస్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ రాలేదు కదా. ఇప్పుడు అన్నిటికీ మార్చాలి. ఇక్కడ పేరాగ్రాఫ్ యా. సీ దిస్. చూడండి, ఇక్కడ స్పేస్ వచ్చింది, ఇక్కడ స్పేస్ వచ్చింది. దట్స్ ఇట్. అంటే మీకు ఇంకా కావాలంటే అప్లై చేసుకోవచ్చు, బట్ నో నీడ్ అనుకుంటే నో నీడ్. ఇప్పుడు పేరాగ్రాఫ్ చూస్తే లైట్ కలర్ ఉంది చూడండి, ఇక్కడ లైట్ కలర్ ఉంది. ఆ కలర్ కావాలంటే పిక్ చేసుకుందాం, కాపీ. పేరాగ్రాఫ్ కలర్ ఇచ్చేయాలి. అదేవిధంగా పేరాగ్రాఫ్కి కలర్ వచ్చేసి మనం కాపీ చేసుకున్న కలర్. ఇక్కడ ఓన్లీ పేరాగ్రాఫ్ ఇచ్చాం, స్పాన్ లేదు కాబట్టి తీసేస్తున్నాం. నా సిరీస్ చూడండి, లైట్ కలర్ వచ్చేసింది. ఇంకా కొద్దిగా బిగ్గర్ నేమ్స్ ఇస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బటన్, రీడ్ మోర్ అనే బటన్. సో ఈ కలర్ కావాలి కాబట్టి ఈ కలర్ని పిక్ చేసుకున్నా, కాపీ చేసుకున్నా. అండ్ బటన్ స్టైల్స్ హ్యాష్ అబౌట్లో ఉండే ఒకటే బటన్ ఉంది, లేకపోతే డాట్ కార్డ్లో ఉండే బటన్. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ లైక్ దిస్. అండ్ సేమ్ ప్యాడింగ్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్. అండ్ అదేవిధంగా ఫాంట్ సైజ్ వచ్చేసి మనకు ఒక 25 పిక్సెల్. అండ్ అదేవిధంగా బార్డర్ నన్. అండ్ అదేవిధంగా బార్డర్ రేడియస్ ఒక 5 పిక్సెల్. అండ్ టెక్స్ట్ కలర్ వైట్. సిరీస్ డన్. లేదు కొద్ది బిగ్గరగా ఉంది అనేసి అనుకుంటే వాల్యూ వచ్చేసి కొద్ది తగ్గించుకోసుకోండి. అంటే ఫాంట్ సైజ్ వచ్చేసి తగ్గించుకుంటే సరిపోద్ది. 25 కాబట్టి ఒక 18 ఇస్తున్నాం. సిరీస్
ఇంకా బటన్ సైజ్ ఇంకా కొద్దిగా బిగ్గరగా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు బార్డర్ రేడియస్ లేదు దీనికి, వద్దు, బార్డర్ రేడియస్ చేస్తున్నాం. క్లియర్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనకు టైటిల్ దగ్గరికి వద్దాం. టైటిల్లో కూడా మనకు సేమ్ స్పేసింగ్, రో స్పేసింగ్ ఇచ్చాం మనం. కాలం విడ్త్ యా 15 పిక్సెల్. సేమ్ ఇదే స్పేసింగ్ వచ్చేసి దీనికి కూడా ఇచ్చేద్దాం. కార్డుకి ఇచ్చాం కాబట్టి దానికి కూడా అప్లైంది. యా సేమ్ లైన్లో ఉంది మనకు. ఇప్పుడు సేమ్ సైజ్ కావాలంటే సేమ్ సైజ్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఓకే ఎనఫ్. ఇక్కడ మనకు అబౌట్ అస్ వచ్చేసి లైట్ కలర్లో ఉంది కాబట్టి H6 అనమాట. అది హ్యాష్ అబౌట్లో ఉండే H6. లైట్ కలర్ కావాలనుకుంటే ఫాంట్ వెయిట్ లైటర్ అనేసి ఉంది. ఫాంట్ వెయిట్ లైటర్ చూడండి, లైటర్ అసలు కనిపించలేదు. దాని బదులు మనకి H6 బదులు మనకు H4 ఇద్దాం. ఇక్కడ మనకు H4 ఇద్దాం. సీ దిస్ అబౌట్ అస్. సేమ్ ఇక్కడ ఉన్నట్టే కాదు, మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అనమాట, మన చాయిస్ అది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ మొత్తం అంతా టుమారో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనకి కార్డ్స్ గురించి చూద్దాం. కార్డ్ స్ట్రక్చర్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి అనేసి. సో ఎప్పుడైనా సరే కార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నేమ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇది ఒక కార్డ్ లాగా ఉందనుకోండి, సేమ్ డిఫరెంట్ కార్డ్స్ తీసుకుంటాను. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. సపరేట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఇవన్నమాట. ఇదేంటంటే మనకు ఇది కార్డ్, ఓవరాల్గా కార్డ్ అనుకోవాలి. ఇది హెడ్డింగ్ టైప్ అనమాట. హెడ్డింగ్ టైప్ ఉంటుంది. ఇది బాడీ టైప్ అనమాట. ఇది ఫుటర్ అనమాట. ఫుటర్ సేమ్ లైక్ ఇది ఇమేజ్ అనమాట. బట్ ఇది కార్డ్. ఓవరాల్గా పేరెంట్ అనేది కార్డే, దీనికి కార్డ్ అంటాం. ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అన్ని కార్డ్ హెడర్, ఇది హెడర్ అనమాట. కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ అనమాట. ఇది హెడ్డింగ్, అది హెడర్. ఇది ఇమేజ్, అదేవిధంగా కార్డ్ బాడీ, అదేవిధంగా ఇది కార్డ్ ఫుటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు సమ్ టైమ్స్. ఇది ఇమేజ్, ఇది కార్డ్ బాడీ. ఇప్పుడు మనం రాసుకునేది ఇది అనమాట. అంటే ఆ క్లాస్ నేమ్స్ ఇలా రాసుకోవాలి మనకి, ఎందుకంటే బూట్స్ట్రాప్లో ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ ఉంటాయి, అందుకోసం అలాగా. కొన్నిసార్లు మనకి హెడ్డింగ్ ఉంటుంది, అంతే హెడ్డింగ్ ఉంటుంది అండ్ బాడీ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఏమైతే ఓన్లీ బాడీ ఉంటుంది, హెడ్డింగ్ ఉండదు, ఫుటర్ ఉండదు, ఏముండదు. ఇట్లా మనకు ఫుటర్ కానీ ఏదే కానీ మనకు ఉండదు. ఫుటర్ కానీ ఏదే కానీ మనకు ఉండదు అనమాట. ఇవన్నీ కార్డ్స్. పేరెంట్ వచ్చేసి కార్డ్ అనమాట. మనం చేయంగానే ప్రాక్టీస్ చేయంగానే మనకు అలవాటు అవుతుంది అనమాట, అంతే. ఇప్పుడు ఇదే కేసెస్లో మనకు ఇది కార్డ్స్ టైప్ మనం అజంప్షన్ చేసుకోలేం. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇవి కాకుండా మనకి ఇది ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఉంది చూడండి, ఇది ఒక కార్డ్ టైప్ అనమాట. కార్డ్లో కార్డ్ బాడీనే, కార్డ్ హెడర్ లేదు, కార్డ్ బాడీ లేదు మనకి. ఇదంతా కార్డ్ టైప్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక కార్డ్ టైప్, బట్ ఇక్కడ మనకు ఇమేజ్ ఉంది, ఇమేజ్ ప్లేస్లో ఇమేజ్ ఇచ్చేస్తాం. బట్ ఇదంతా కార్డ్ బాడీ, ఇదంతా కార్డ్, ఇమేజ్ ఇస్తాం అంటే కార్డ్ బాడీ ఇవ్వాలి. దానిలాగా రాసుకుంటే మనకు ఇక్కడ రాసిన స్టైల్స్ లాగా మనకు ఒకసారి రాస్తే కార్డ్ అనేది ఒకసారి రాసాము అనుకుంటే కార్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటికీ అప్లై అయిపోతాయి. కార్డ్ బాడీ ఎక్కడ ఉందో అన్నిటికీ అప్లై అయిపోద్ది. అందుకోసం మనకు ప్రతి దాంట్లో సేమ్ స్ట్రక్చర్, కార్డ్ బాడీ, కార్డ్ బాడీ, కార్డ్ బాడీ, కార్డ్ బాడీ అండ్ ఇమేజ్. అందుకే సేమ్ వాల్యూసే మనం తీసుకుంటాం. ఓకే, ఇవి బై ప్రాక్టీసింగ్ వల్లగానే మీకు అలవాటు అవుతాయి. ఓకే, ఈ ప్రాజెక్ట్ కూడా షేర్ చేస్తాను. అదేవిధంగా నేను కొన్ని టాస్కులు కూడా షేర్ చేస్తాను, మీరు ట్రై చేయండి, ఇంకా నుంచి మొదలు పెట్టండి.
ఓకే, సేమ్ నేను ఎలాగైతే అజంప్షన్ చేసుకున్నానో అలాగే మీరు అజంప్షన్ చేసుకొని చేయాలి. ఇంకా 3 టాస్క్లు పంపిస్తున్నా, ఒకటి సెల్లింగ్ అనేసి, ఒకటి యూనివర్సిటీ అనేసి. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అది ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. బట్ ఫస్ట్ దీని మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంకా మీరు చేయాలి అనేసి అనుకుంటే దీని మీద ఇంకా రిమైనింగ్ పార్ట్ మీరు చేయగలను అనేసి అనుకుంటే కంటిన్యూ చేయండి. మళ్ళీ రేపు టుమారో కంటిన్యూ చేస్తాను నేను ఇది. అండ్ ఇది కూడా, ఇది కూడా. సో మీరు చేయగలను అనేసి అనుకుంటే కంటిన్యూ చేయండి, లేదనుకుంటే టుమారో నేను కంటిన్యూ చేస్తాను ఇది మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.